'ఓజీ' సినిమా నుంచి సాంగ్ వచ్చింది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదు. 'ఓజాస్ గంభీర' మన పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ సినిమాలో అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. చెప్తున్నా గదా! ఈ సినిమా ఏ లెవెల్‌లో ఉంటుందో 'హరిహర వీరమలు' సినిమాని గూడా మర్చిపోతాం. ఆ లెవెల్‌లో అయితే మన సుజిత్ గారైతే ఈ సినిమానైతే తీస్తున్నాడని క్లారిటీగా అయితే అర్థమైతుంది. ఒక ఫ్యాన్ హీరోని ఏ లెవెల్‌లో చూపియాలో ఆ ఫ్యాన్స్‌కి మాత్రమే తెలుసు. అంటే ఒక భక్తి ఈ హీరో అంటే నాకు చాలా ఇష్టం. ఈ హీరోని ఈ లెవెల్‌లో చూపియాలి అని ఒక కోరికుంటాడు. ఆ లెవెల్‌లోనే సుజిత్ గారైతే వచ్చిర్రు. తనని పవన్ కళ్యాణ్ గారైతే చాలా ఇష్టం. సో, మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. సో, సాంగ్ విషయానికొచ్చేసరికి సాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఇప్పటి వరకు ఈ లెవెల్‌లో సాంగ్ అయితే ఎక్స్‌పెక్టేషన్ అయితే రాలేదు. ఈ లెవెల్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఆ క్వాలిటీ చూస్తుంటే, ఆ ప్రొడక్షన్ వాల్యూ చూస్తుంటే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కాంప్రమైజ్‌గా అవ్వలేదని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవాలి. లిరిక్స్ అయితే అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మామూలుగా లేదు. ఈ సాంగ్‌ని రిపీట్ వాల్యూ అయితే ఉంటుందని చెప్పొచ్చు గట్టిగా. తమన్ గారు ఏం తాగి కొట్టిండో గాని అస్సలకి అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఎస్పెషల్లీ ఈ సాంగ్ కంటే నాకు పవన్ కళ్యాణ్ గారు 2, 3 షాటే పడ్డది. ఆ లుక్స్ అయితే కేసీపీడీ అని చెప్పుకోవచ్చు. మెంటల్ మాస్ ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే ట్రోల్ చేసిరో మన పవన్ కళ్యాణ్ గారిని 'హరిహర వీరమల్లి' సినిమాతో, 'ఓజీ' సినిమాతో తన రేంజ్ ఏంటో, తన లుక్స్ ఏంటో చూపిస్తాడు. అసలకి మామూలుగా లేదు. మెంటల్ మాస్‌గా అయితే ఉందని చెప్పొచ్చు. లుక్స్ కావచ్చు, తన హెయిర్ స్టైల్ కావచ్చు మామూలుగా లేదు. ఇంకా కొన్ని వార్ షాట్స్ అయితే పెట్టిర్రు. వార్ అంటే ఒక గ్యాంగ్‌స్టర్‌కి, ఇంకో గ్యాంగ్‌స్టర్‌కి మధ్య జరిగే యుద్ధం లాంటి కొన్ని షాట్ కూడా పెట్టిర్రని చెప్పుకోవచ్చు. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో, నాకైతే సుజిత్ గారి మీదైతే చాలా నమ్మకం అయితే ఉందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా అయితే క్లారిటీగా అయితే ఉండబోతుంది అని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డే 1 టికెట్ బుక్ అయితే దొరకదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 26థ్, 7థ్ వస్తుంది. చెప్తున్నా గదా! టికెట్ ముక్క దొరకదు. ఏ రికార్డ్ మన తెలుగు స్టేట్‌లో అయితే ఉండదు. ఈ సినిమాకి హిట్ టాక్ రావాలి. తెలుగు స్టేట్‌లో ఇండస్ట్రీ పక్కా 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2', 'బాహుబలి 2' ఇలాంటి రికార్డ్స్ అయితే ఏది మిగలదు. అన్ని రికార్డ్‌నైతే బద్దలు కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు. క్లారిటీగా అర్థమైతుంది. ఏ లెవెల్‌లో హైప్ ఉందో ఈ తెలుగు స్టేట్‌లో మెంటల్ మాస్ అరాచకం అంతే. పీకకున్న తెలుగు స్టేట్‌లో క్రేజ్ మన టాలీవుడ్‌లో ఉన్న 'ప్రభాస్' గారికి, 'రామ్ చరణ్' గారికి, 'అల్లు అర్జున్' గారికి ఎవ్వరికైతే లేదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో క్రేజ్ 'పీకే' గారికైతే ఉందని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు. తన లుక్స్ ఎస్పెషల్లీ నాకైతే చాలా అట్రాక్ట్ అయితే చేసిందని చెప్పొచ్చు. సో, సాంగ్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తమన్ గారు 100% డ్యూటీ చేసిర్రు. సుజిత్ గారు 100కి 150% డ్యూటీ చేసిర్రు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూడాలి మూవీ వచ్చిన తర్వాత 100 కాదు 200% అయితే వర్క్ చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. లుక్స్ అదిరిపోయింది. సాంగ్ కూడా ఎక్స్‌ప్రెషన్ అద్దె కొట్టేసారు అని చెప్పుకోవచ్చు. మామూలు లేదు. మెంటల్ మాస్ అరాచకం చాలా బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్ కూడా ఉంది. సో, ఈ వీడియోకి వచ్చే వ్యూస్, లైక్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో, ఇది వీడియో. వీడియో నచ్చుంటే ప్లీజ్ చెప్తున్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. పీకే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.